ఒక పక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతిగా పనిచేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇటుపక్క ఇప్పుడు బీసీలకు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకు ముఖ్యంగా యాదవ కుర్మలకు అన్యాయం చేసింది, తీవ్ర అన్యాయం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున యాదవులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక పక్క మన ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా అనేక సభలలో చెప్పారు కేవలం బీసీల కోసం పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీసీల కోసం పనిచేస్తే మీరే చెప్పాలి. మేము గొర్రెలు కాసుకుంటున్నాం, మాకు లెక్కలు సరిగా రావు. ఇలా 18 మంది ఉన్నారు, అంటే 17+1 మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో పాటు ఇంకా 17 మంది. మరి దాంట్లో మరి బీసీల జనాభా ఎంత? 56% అని వారే తెలిచారు కులగణన ద్వారా. మరి 56% అంటే ఎంత రావాలి? మీరు చెప్పండి, మాకు లెక్కలు రావు. ఇలా కనీసం 10 మంది ఇలా మంత్రివర్గంలో ఉండాలి. బీసీలు ఎక్కడున్నారు? 3 ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. నేను అధికారం తీసుకొచ్చింది బీసీలే కదా. మున్నూరు కాపులు, గౌళ్ళు, యాదవులు, ముదిరాజులు, పద్మశాలులు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఈ కులాలే కదా. ఇలా నేను అధికారం తీసుకొచ్చింది. 56% బీసీలు లేకుండా నువ్వు ముఖ్యమంత్రి కావు కదా. మరి నువ్వు ముఖ్యమంత్రి కావాలని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి బీసీలకి మరి సామాజిక న్యాయం చేస్తున్నామంటే, ఇస్తున్నామని చెప్తున్నామంటే ఎక్కడ ఇచ్చినావు? ముగ్గురా ఎవరు ఉన్నారు? కొండ సూర్యకమ్మ పద్మశాలి, తర్వాత పొన్న ప్రభాకర్ గారు గౌడు, తర్వాత నిన్న వాకాటి శ్రీహరి ముద్రాజుకి ఇచ్చినావు. మరి మిగతా కులాలేవి? మున్నూరు కాపు లేని క్యాబినెట్ ఉందా ఈ రాష్ట్రంలో? డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, కేకే లాంటి వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, అధికారం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. మున్నూరు కాపులు బలంగా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఒక వెన్నుముకలాగా ఉన్నారు. ఇలా మున్నూరు కాపు లేకుండా నువ్వు క్యాబినెట్ చూపిస్తావా? కొండ సూర్యకమ్మను మున్నూరు కాపు అని చెప్తావా? కొండ సూర్యకమ్మ పద్మశాలి, ఆమె అట్లే ఉంచాలి. మున్నూరు కాపుకి ఎందుకు ఇయ్యరు మీరు? కుర్మ యాదవ్ లేకుండా ఇది దేశంలో రాష్ట్రంలో మంత్రివర్గం ఉందా? హయ్యెస్ట్ జనాభా ఉన్నటువంటి 26 లక్షలు కేసీఆర్ గారు తేల్చారు. కుర్మ యాదవ్లు హయ్యెస్ట్ ఉన్నారని చెప్పేసి. మరి ఏది కుర్మ యాదవులకు కనిపిస్తలేరా? నువ్వు కుర్మ యాదవులకి ఎంబీసీలు గతంలో బసవరాజు సారయ్య లాంటి వాళ్ళు వైఎస్ రాజశేఖర సమయంలో ఇలా మంత్రిగా ఉన్నారు. ఎంబీసీలు లేరా ఈ రాష్ట్రంలో? చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి చిన్న కులాలు ఉన్నారు కదా. మరి వాళ్ళకు కూడా ఒకటి ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వను అంటే బీసీలు అంటే నీకు పడదు, కుర్మ యాదవులు అంటే నీకు పడదు, మున్నూరు కాపులు అంటే నీకు నచ్చదు. కేవలం మీరు మీ చుట్టాలే పంచుకుంటారా? ఇదేనా మంత్రివర్గం? ఇదేనా సామాజిక న్యాయం? రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు? దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని మొత్తం మేము బీసీల కోసమే నిలబడ్డా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే బీసీ వ్యతిరేక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉన్నది. అలాగే కాకకలర్ కమిషన్ వేసారు, పక్కన పడేసారు. మండల్ కమిషన్ వేసారు, పక్కన పడేసారు. ఈ దేశంలో స్వతంత్రం వచ్చేప్పటి నుంచి ఇంతవరకు బీసీలకు రిజర్వేషన్ లేవు. ఈ దేశంలో చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయా? విద్యా ఉద్యోగంలో రిజర్వేషన్లు ఉన్నాయా? ఇలా దళితులకు, ఆదివాసులకి ఇలా అంబేద్కర్ ఫలితంగా వాళ్ళ జనదమాస ప్రకారం వాళ్ళకు ఉన్నాయి. మీరు మోడీ గారు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. అగ్రకులాలకు వాళ్ళు 10% ఉన్నారని 10% ఇచ్చారు. మరి బీసీలు 60% ఉన్నారు కదా. 60% ఉంటే మాకు ఎంత ఉంది రిజర్వేషన్? 25% ఉన్నది. అంటే మేము ఇచ్చిరా ఇవ్వాలి కదా. చెప్పడం వేరే ఇవ్వడం కదా. నువ్వు 50 మంది మేము ఉంటే నువ్వు 25 ప్లేట్ల భోజనం పెడుతున్నావు. అర్ధాకలతో జీవిస్తున్నాం మేము. మా పిల్లలు అర్ధాకలతో ఉన్నారు. మేము ఏం చేస్తున్నాము? 50 మంది ఉన్నాం మేము ఇక్కడ. నువ్వు 25 ప్లేట్ల భోజనం పెడుతున్నావు అంటే మేము సగం తినాలనా? ఇదేనా నీ పద్ధతి? ఇదేనా నీ లెక్క? ఇదేనా సామాజిక న్యాయం అంటే? ఇదేనా బీసీల సాధికారత అంటే? కాబట్టి ఇవన్నీ దుల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేకత వైఖరి కలిగి ఉన్నది. అందుకోసం మేము పెద్ద ఎత్తున ముఖ్యంగా కుర్మ యాదవులకి ఇలా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. దానికోసమే మొత్తం మేము రాష్ట్రంతో తిరుగుతాము. రేపు జూన్ 27వ తారీఖు నాడు కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేస్తున్నాము. మాకు రావాలి, కుర్మ యాదవులకు మంత్రివర్గం రావాలి. మాతో పాటు బీసీ కులాలకు కూడా న్యాయం జరగాలి. అప్పుడే మేము అందరం విడిపోతే లాభం లేదు. అందరం కలవాలి, అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. దానికోసము మరి పెద్ద ఎత్తున ఈ కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే నువ్వు ఉంటావా, దిగిపోతావా, మాకు ఇస్తావా తెలుసుకోవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తాం. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కులగణన చేపట్టిన 42% రిజర్వేషన్ అమల్లోకి తెస్తా ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎక్కడ ఎడబెట్టుకుంటావు? తీసుకుని ఎడబెట్టుకుంటావు? బిర్రాలో పెట్టుకుంటావా? మడిచి పెట్టుకుంటావా? ఏం చేస్తుంటావు? ఎవరికి కావాలని చెత్తబుట్టలు వేసుకొని నీ కులగణన లెక్కలు 52% ఉన్న వాళ్ళని 46% తీసుకొచ్చినావు, 5% తగ్గించినావు. ఇంకా సిగ్గు లేకుండా కులగణన చేస్తే ఏం లాభం? నువ్వు తగ్గించినావు కదా మా జనాభాని. తగ్గించి 52% కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52% తెలిస్తే నువ్వు 46% చేసినావు. ముస్లింలకు సంబంధం లేకుండానే 52% ఉన్నారు ఇక్కడ బీసీలు.
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలింది. ఎంత? ఎంబీసీలు లేకుండా, ముస్లింలు లేకుండా ఎంబీసీలు బీసీలు కలిపి 52% ఉన్నారు. ముస్లింలు 10%, 62% ఉన్నారు మొత్తం లెక్క. ముస్లింలు ముస్లింల లెక్క సంబంధం లేకుండా కేవలం హిందూ బీసీలే 52% ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలింది. నువ్వేం చేసినావు? 10% ముస్లింలు ఇలా పెట్టేసి ఇలా 46% హిందూ బీసీలను తీసుకొచ్చినావు. అంటే దానికి సంబంధించి కూడా కొన్ని ఓట్ల జాబితా ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు ఉండడం వల్ల అట్లా వచ్చింది పోయినసారి అని చెప్పి చెప్తా ఉన్నాండి. శాస్త్రీయంగా లెక్కలు చేయలే, ఏం చేయలే, ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఏం చేత కాదు, ఏం చేయలేదు, ఏదో ఉట్టిగా అట్లా లెక్కలు రాసి పెట్టేసిండ్రు మా లొల్లికి. అంటే మీరు ఇప్పుడు ఆత్మగౌరవ సభ అని చెప్పి పిలుపునిచ్చారన్న, దానికి అంత అవసరం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు ముందు ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఇవ్వచ్చు కదా, అంటే నమ్మకం లేదా కాంగ్రెస్ పార్టీ? 2 ఏళ్ళు అయిన తర్వాత మాకు క్యాబినెట్లో భాగస్వామ్యం లేకపోతే ఇంకా ఏం చేయాలంట? ఇంక ఇంట్లో కూర్చోవాలా మేము? ఇంకా అడగద్దా? మేము ఓట్లు వేయలేదా? ఓట్లు లేకుండా ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు. అంటే మన ఆలేరు సభలో కూడా చెప్పిండు కదా, నేను బీర్లా ఐలయ్య గారిని విప్పుని చేసిన తెలంగాణ విప్పుని, అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని చూస్తా ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ న్యాయం జరిగింది? ఎక్కడ న్యాయం జరిగింది? నువ్వు చెప్పు కదా. ఇప్పుడు 18 మందిలో ఎన్ని రావాలి బీసీలకి? ఆయన న్యాయం చేసినట్లయితే ఎప్పుడు ఎన్ని రావాలి? 10 ఇవ్వాలి, 9 ఇవ్వాలి, 8 ఇవ్వాలి కనీసం. ఏది నువ్వు ఈ ప్రాక్టీస్ లేదు. ఇవ్వకుండా ఉట్టి మాటలు చెప్తే ఎట్లా? మోసేతికి బెల్లం పెడితే ఎట్లా? నువ్వు తినాలి కదా, ఒక కడుపు లోపలికి పోవాలి కదా. కాబట్టి ఇమీడియట్గా క్యాబినెట్లో బీసీల యొక్క జనదామాష ప్రకారం వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తాను నువ్వే చెప్పినావు. నువ్వు దాన్ని చెయ్యి, జీవో తీసుకురా. విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వు. కురుమ యాదవులకు ఇలా మంత్రివర్గంలో స్థానం కల్పించు. మున్నూరు కబలకు స్థానం కల్పించు. ఎంబీసీలకు స్థానం కల్పించు. మాకు న్యాయం చెయ్యి. చేయకపోతే దిగిపో.